హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి కుచ్చు లంగా అండి, పెద్దవాళ్ళది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇది కుచ్చు లంగా వచ్చేసరికి ఇది ఆది లంగా అండి. నడుము దగ్గర ఎలా కుట్టాలి, బెల్ట్ కాకుండా డైరెక్ట్ కుచ్చు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. 2.5 మీటర్ క్లాత్ అండి, ఇది 1/2 మీటర్ 2 మీటర్స్. ఇది చాలా విమ్మొచ్చిద్దండి, పెద్దవాళ్ళందరూ ఇలానే కావాలి అంటూ ఉంటారు. ఇది వచ్చేసరికి లెంత్ ఎంత ఉందో చూసుకొని పొడవు పైన కుచ్చు ఉంటుంది కదా, దీని దగ్గర పట్టుకొని ఖర్చుకు సరిపడా కింద ఫోల్డింగ్కి 2 ఇంచెస్ కింద ఫోల్డింగ్ వేస్తాం కదా, పట్టీకి 2.5 ఇంచెస్ దగ్గర కట్ చేసుకున్నాం. మొత్తం పొడవు వచ్చేసరికి 32.5 ఇంచెస్ ఉందండి. పొడవు వచ్చేసరికి 30 ఇంచెస్ ఉంది. 2.5 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం, కట్ చేసుకున్నాం. డబల్ ఫోల్డింగ్ ఇటు సైడ్ కూడా కట్ చేసుకున్నాం. ఈ 2 పార్ట్స్ పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసరికి నాడాకి తీసుకోవాలి. నాడాకి వచ్చేసరికి 2 ఇంచెస్. ఎక్స్ట్రా 3 పీసెస్ నాడాకు తీసుకున్నామండి. ఇది తిప్పి మళ్ళీ కట్టుకోవాలి, స్ట్రైట్గా కాకుండా. అంతే, 3 పీసెస్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఉంది కదా, ఈ మిడిల్లో జాయిన్ చేసుకుంటామండి. ఈ 3 మిగిలిన ముక్క దీనికి జాయిన్ చేసుకొని స్ట్రైట్గా 3 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇలా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఈ క్లాత్ వచ్చేసరికి మిడిల్లోనే ఉండేది. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, స్టిచ్ వేసుకున్న క్లాత్ మిడిల్లో ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇంకో వైపు కూడా జాయింట్ చేసుకోండి. ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ 3 పీసెస్ని ఈ మధ్యలో మిడిల్లో కుట్టేసుకున్నాం కదా, మధ్యలో పీస్కి దీన్ని పై వైపుకి పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకోవాలి. ఇలాగా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుందండి. మొత్తం ఫ్రిల్స్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రిల్స్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ వచ్చేసరికి అయిపోయింది. మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కింద వైపు వచ్చేసరికి పట్టి, ఇప్పుడు వచ్చేసరికి కింద బాటమ్ వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా బార్కి ఇలా కుట్టుకొని తర్వాత పట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి.
అంతా ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు బెల్ట్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ పట్టి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి నాడా స్టార్ట్ చేసుకోవాలి. నాడాలు ఉన్నాయి కదా, జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, వచ్చేసరికి ఫ్రిల్ దగ్గర నుంచి ఇలా ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి, కింద వైపు నుంచి. ఇలా బార్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాడ నుంచి ఇలా బార్కి కుట్టుకుంటూ రావాలి. నాడ ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో మనం అదేవిధంగా దీన్ని కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కింద వైపు వచ్చేసరికి మనం ఆల్రెడీ కుట్టుకున్నాం కదా, పై వైపునే ఫోల్డింగ్ చేసి ఈ కుచ్చు వైపుకి కుచ్చు వైపుకి వచ్చేలా ఫోల్డింగ్ చేసుకోండి. అంతే. మళ్ళీ ఇక్కడ చివరికి వచ్చేసరికి మళ్ళీ నాడ ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి.
చేసుకోవాలి. కింది వైపు బార్కి ఒక స్టిచ్ వేసుకోండి. అదేవిధంగా ఒక స్టిచ్ వేస్తాను.